సో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో అంటే ఏ ఏ హీరోకి ఫైట్స్ కంపోజ్ చేయాలనేది నీ కోరిక? ప్రజెంట్ అయితే అవకాశం వస్తే జూనియర్ ఎన్టీఆర్, హ్మ్. అల్లు అర్జున్, హ్మ్. రామ్ చరణ్ హ్మ్. వాళ్ళతో చేయాలని కోరిక. హ్మ్. ఎందుకు ఇన్నేళ్ళైనా ఇంత కెరియర్ అయినా కూడా వాళ్ళ సినిమాలకి వర్క్ అది నాకు చేయలేకపోవడానికి రాలేదు, రీజన్ ఏంటి? నాకు అవకాశం రాలేదండి అది. అంటే నందు ఆ కొత్తదనంతో కూడిన ఫైట్స్ కంపోజ్ చేయలేడనా ఏంటి? ఎందుకు ఆ స్టార్స్ సినిమాలనే అవకాశం నీకు రావట్లేదు? ఎంతసేపు ఉన్నా మనకి పీటర్ హెయిన్స్ అనో వాళ్ళనో అవును, వీళ్ళనో వాళ్ళకే అవకాశాలు వస్తున్నాయి కదా, మీకెందుకు నాకు రావట్లేదు? రాలేదు సార్ అవకాశం. అది నా అదృష్టం అనుకోవాలంటే. ఉమ్, నేను నేను చేయలేదని బాధపడలేదు సార్, ఉమ్, రాలేదని బాధపడలే. ఆల్రెడీ నేను సినిమా అనుకోలే, ఏదో ఒకటి నాకు నందు మాస్టర్ ఉన్నాడు అని డైరెక్టర్స్, ప్రొడ్యూసర్లు, హీరో అందరూ ఉన్నారు, ఉమ్, ఏదో పిలిచేస్తారు. ఉమ్. అవకాశం వచ్చినప్పుడు నా టాలెంట్ నాకు చూపించాలి పెద్ద ఓకే. రోజు. సో మీ వారసుని కూడా రంగంలోకి దించావా మరి ఎలా? సార్ ఆల్రెడీ మా అబ్బాయి డిగ్రీ అయిపోయింది, ఉమ్, వారసత్వ కార్డు ఇప్పించాను, ఉమ్, జాబ్ చేయమన్నాను, సరే రెడీ అన్నారు. ఉమ్. ఒకవేళ జాబ్ అట్లా లేకపోతే అని ఇటు వస్తాడు ఓకే. సార్. ఏంటి వారసత్వం నాకు సార్. ఏంటి నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ప్రజెంట్ ఏమేమి సినిమాలు చేస్తున్నావు అసలు? సార్ 4-5 సినిమాలు చేస్తున్నాం సార్, చిన్నవి ఏమేంటి కొత్త వాళ్ళవే. కొత్త వాళ్ళది? ఇప్పుడు మన భానుశంకర్ గారిది ఒక సినిమా చేశాను సార్, ప్రేమిస్తున్నానని. ఇంకొక అబ్బాయిది ఇంకొక సినిమా చేస్తున్నా. మన అరకుకి వెళ్ళి వచ్చాను, ఇక్కడ ఒక 2 సినిమాలు చేస్తున్నా. రీసెంట్గా మన అల్లరి నరేష్ కూడా ఒక క్లైమాక్స్ చేశాను, సితారా ఎంటర్టైన్మెంట్స్, ఒక 5 days చేశాను. అంటే అందులో కూడా ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటుంది సార్, డ్రామా ప్లే. ఫస్ట్ సాంగ్ అవుతుంటుంది, ప్లే అవుతుంటుంది, బ్యాక్లో భార్యాభర్తలు ఫైట్ చేస్తుంటారు. ఓకే. మళ్ళీ ఇలా చేశాను. ఇంకో 1 day బ్యాలెన్స్ ఉంది సార్. ఓకే.